దయచేసి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, వారి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వారు ఎటువంటి పరిస్థితిలో కూడా మానసికంగా గురయ్యి ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మన జీవితంలో ఎంతోమందిని చూసాం మనం. సూసైడ్ చేసుకొని 10th క్లాస్ పిల్లగాళ్ళు 10th క్లాస్ పాస్ అవ్వలేదని చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన పిల్లల్ని మనం చూసాం. ప్రేమికులు అబ్బాయి మోసం చేస్తేనో, అమ్మాయి మోసం చేస్తేనో, అబ్బాయి మోసం చేస్తుందని చెప్పేసి అమ్మాయి సూసైడ్ చేసుకొని లేదా ఉరిపోసుకొని లేదా ఏదో రకంగా వచ్చే రైలుకి ఎదురుగా వచ్చి మరీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన స్టూడెంట్స్ని మనం చాలామందిని చూసాం. తండ్రి కొట్టిండని, తల్లి తిట్టిందని, అన్నదమ్ములకు పడకపోతే ఆస్తుల విషయాలల్లో ఇట్లా చాలా ఇబ్బంది. అంటే అసలు మనం ఎదుర్కొనే వాటికన్నా ఈ ఇబ్బందులు పెద్ద లెక్క మనకి. జీవితంలో ఇటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా మనం తొందరపాటుగా నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతే నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ భర్త, నీ అన్నదమ్ములు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నిన్ను నమ్ముకున్న నీ పిల్లలు, నువ్వు జన్మనిచ్చిన పిల్లలు, వారు రేపొద్దుటి ఏమైపోతారు అనుకుంటా ఉంటారు కొంతమంది. ఏం మనకు గుర్తు రాకుండా నీ జీవితం గురించి, నీ గురించి నువ్వే ఆలోచించుకొని, స్వార్థంగా ఆలోచించుకొని ఆత్మహత్య చేసుకొని ఆ టైంలో ఏది గుర్తొస్తుందే ఉరిపోసుకోనో లేదా బ్లేడ్ పెట్టి కోసేసుకోనో ఎందుకని ఈ విధమైన నిర్ణయం తీసుకుంటావు? అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారని చెప్పి భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, భర్త ఏదో అన్నాడని చెప్పేసి భార్య సూసైడ్ చేసుకొని చనిపోవడం, మళ్ళొచ్చి చూసేలాంటికి భార్య చనిపోయి ఉంటుంది. ఈ సమాజంలో చాలామంది కూడా అలాగే చనిపోతున్నారు. తప్పు. మన వెనకాల మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు 9 నెలలు కని పెంచి కడుపార కని 20-25 సంవత్సరాల దాకా నిన్ను పెంచి నీ బాగోగులు చూసి నిన్ను చదివించి నువ్వు కాలేజీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి అంతసేపు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇంటికి తిరిగి వస్తే ఎంత ఆనందపడతారు. ఆ ఆనందం చిన్నపిల్లలు, వాళ్ళ పుట్టిన పిల్లలుగా మనకు తెలవదు. అర్థం చేసుకోండి. అకస్మాత్తుగా నా బిడ్డ చనిపోయింది, తన భర్తతోని గొడవ పెట్టుకొని చనిపోయిందని చెప్పి అకస్మాత్తుగా తెలిసిన తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత అనేది ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? ఎంతోమంది ఇలాగ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అదేవిధంగా కొడుకు భార్యతోని గొడవ పెట్టుకొని వాళ్ళు ఏదో సుఖంగా బతుకుతారని చెప్పేసి వేరే కాపురం పెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ఏం గొడవలు పెట్టుకుంటున్నారో తెలియదు, ఏం పంచాయతీలు పెట్టుకుంటున్నారో తెలియదు. చివరికి అక్కడ భార్యాభర్తలు గొడవలు పెట్టుకొని భార్య లేని టైంలో భర్త ఈ నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఇటు నీ తల్లిదండ్రులకు ఎంత ఘోష, అట్లా మళ్ళీ నీ భార్యకి ఎంత బాధ, నువ్వు జన్మనిచ్చిన నీ పిల్లలకి ఎంత బాధ, ఎంత ఘోష అర్థం చేసుకున్నారా? ఏ రోజైనా పౌరుషాలకు పోయి పట్టింపులకు పోయి నన్నంటవేంటి, నేను పట్టవేంటి అని చెప్పి కొంతమంది భర్తలు కూడా ఈ రోజున ఉద్రేకపరంగా, ఆవేశపరంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మరి నీ భార్య ఏం కావాలి, నీ పిల్లలు ఏం కావాలి, నీ తల్లిదండ్రులు ఏం కావాలి, నీ అన్నదమ్ములు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించారా? ఈ రోజున నేను ఇంతగానో బాధపడి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మేమున్న కాడే గతంలో భార్యాభర్తలు గొడవలు పెట్టుకొని వాళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలకి భార్యాభర్తలు గొడవ పెట్టుకొని ఛానల్ కింద నడుస్తుంది. వాళ్ళు మా ఇంటి పక్క అద్దెకి వచ్చారు. అది భార్యాభర్తలు గొడవలు పెట్టుకొని మా భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత డ్యూటీకి వెళ్ళిన రాకముందే ఈమె కిరసనాలు పోసుకొని తగలబడిపోతుంది. అప్పుడు మేము ఇంటికాడ నుంచి ఏంటి బయట కేకలు వినబడుతుందని చెప్పి గబగబ బయటికి వెళ్ళి చూసేలాంటికి నిలువెత్తు మంటలు ఆమె నిలబడిపోయింది. ఆమె ఇంకొక 2-3 ఫీట్స్ ఆమె మించి ఆమె కన్నా ఇంక హైట్లో మంటలు చెలరేగిపోతున్నాయి. కిరసనాయిల్ ఉందన్నమాట. మొత్తం ఒక 5-6 లీటర్లు కిరసనాయిల్ గుమ్మరించేసుకుంది. అగ్గిపుల్ల వెలిగించేసుకుంది.
పిల్లలు భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా మేము అక్కడ మా ఇంటికాడ ఒక 4-5 మగవాళ్ళం ఉండబట్టి గబగబ వెళ్ళి ఆ దుప్పట్లని అయ్యని రగ్గులని తీసుకెళ్ళిపోయి అమ్మాయిని చేతులతో కిందకు తోసి ఆ దుప్పట్లుతో గబగబా ఆరిపేస్తే ఆ అమ్మాయి బ్రతికే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసినాం. 3 రోజుల తర్వాత చనిపోయింది. 3 days. దేవుడిచ్చిన మనకి ఉన్నది ఒకటే జన్మ. ఆ దేవుడిచ్చిన జన్మని మనం నాశనం చేసుకుంటున్నాం తొందరపాటు నిర్ణయం వల్ల, మన ఆవేశాల వల్ల, భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలకే. లాస్ట్కి ఈ అబ్బాయి ఈ చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటాడు? ఆ అబ్బాయి హోటల్లో పనిచేసే కుర్రోడు. సడన్గా తెలిసినమ్మటే ఆ అబ్బాయి వచ్చి, తర్వాత ఆ అబ్బాయిది ఏదో తప్పు ఉందనుకున్నాం, కానీ అక్కడ ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని అనుమానం అతని ఆమె భర్తని అనుమానిస్తుంది. చిన్న చిన్న కారణాలే, ఏ రోజు చూడలేదట. ఒక అమ్మాయితో ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి కూడా ఏ రోజు కూడా చూడలేదు. ఒక ఆడమతో మాట్లాడుతూ ఉండి చూసింది అంతేనట. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూసి అక్కడేదో జరిగిపోతుందని ఒక అనుమానంతో ఆవేశపడి గొడవలు పెట్టుకొని ఈ రోజున ఆమె ప్రాణం అనేది తీసేసుకుంది. ఇసంటి కొన్ని నిర్ణయాల వల్ల నీ పిల్లలు ఏమైపోతున్నారు? 2 ఆడపిల్లలే 9 నెలలు పెంచావు, కన్నావు కానీ పెంచలేదు. నీ నిర్ణయం వల్ల ఆ అబ్బాయి ఏమి చేయకపోయినా అనుమానాలతోని గొడవలు పెట్టుకొని ఆ అబ్బాయి లేని టైంలో కిరసనాలు పోసుకొని చనిపోయింది. నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అమ్మాయి బ్లాక్ అయిపోయిందనమాట. రెడ్ గుండె అమ్మాయి కూడా బ్లాక్ అయిపోయింది. ఇసంటి కొన్ని ఆలోచిస్తూ ఉంటే భయం వేస్తుంది. అసలు ఎందుకని ఇసంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని. 10th క్లాస్ పిల్లగాడు అబ్బాయి 10th సబ్జెక్టు పోయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అలాగే భార్యాభర్తలు ఇసంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా తప్పు. నీ పిల్లల గురించి ఆలోచించండి, నీ భర్త గురించి ఆలోచించండి, లేకుంటే నీ భార్య గురించి ఆలోచించండి, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. కానీ పెంచిన వాళ్ళు కదా వాళ్ళు. రేపొద్దునీళ్ళు వాళ్ళకి ఎంత కడుపు శోకం, ఈ కడుపు ఎంత బాధ అనిపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించారా? అందుకేనా మిమ్మల్ని కని పెంచి వాళ్ళు పెళ్లి చేసి పెద్ద తర్వాత పెళ్లి చేసి ఒక ప్రయోజకుల్ని చేసి నీకు ఒక జీవితాన్ని అందించింది. ఆ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. తప్పు. ఆలోచించండి. ఇటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకోవాలంటే ఈ వీడియో మీకు కనువిప్పు కలగాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను. అసలు నిర్ణయాలు తీసుకోకుండా నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి ఆలోచించండి, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ప్లీజ్. సో అదే కాకుండా లవర్స్ ప్రేమించుకోవటం, చిన్న చిన్న విషయాలకే దూరం అయిపోవటం, ఆమె నన్ను కాదని వేరేవాడిని మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని అనుకొని ఆ టైం వచ్చిన తర్వాత అనుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల చనిపోవటం, అలాగే ఎన్నో కారణాల వల్ల. దయచేసి ఈ వీడియో ఎందుకు చేస్తుందంటే మన జీవితంలో ఎన్నో న్యూస్ పేపర్లలో విన్నాం, ఎన్నో టీవీలలో చూసాం, ఎన్నో మన జీవితంలో కల్లార కూడా ఎన్నో చూసాం మనం. ఆ దేవుడిచ్చిన ఆవుసుని మీరు మధ్యలోనే తుంచేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? ఇటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు దయచేసి అసలు నిర్ణయాలకు స్వస్తి పలకండి. నీ భార్య ఉంది, నీ భర్తనుడు, నీ పిల్లలు, నీకు ఒక ఇల్లు ఉంది, వాళ్ళని ఒక ప్రయోజకుల్ని చేయాలి. సావు చూసి మనల్ని అంతంత దూరం పారిపోవాలి. సావు దగ్గరికి మనం రాకూడదు. నేను చావటం ఏంటి? ఈ చిన్న సమస్యకి నేను చావటం ఏంటి? నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది, నా తల్లిదండ్రులు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించుకొని ఆ సావుని దగ్గరికి రానికుండా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే నేను ఎన్నో రోజుల కానుంచి, అంటే నా జీవితంలో ఎన్నోసార్లు కూడా కొంతమందిని చూశాను. నేను మీ జీవితంలో కూడా ఎంతోమందిని చూసే ఉంటారు. సో ఇటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకునేటట్లయితే వారి మనసు నిర్ణయం మార్చుకొని అసలు వాటికి పోకుండా మంచి నీ భార్య పిల్లలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని ఆశిస్తూ అందరూ ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.